సో గైస్ లాస్ట్ వీడియో గిరిగ్రామ దర్శిని అయితే చూసేసారు కదా, దాని ఎదురుగానే స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అయితే చూడబోతున్నాం. టికెట్ కాస్ట్ అవంతా ఏంటో మనం ముందుకెళ్ళి కనుక్కుందాం. ఇంకా లెట్స్ గో. సో చూసారు కదా, స్ట్రాబెర్రీ ఫార్మింగ్కి అయితే వచ్చేసాము. చూసారు స్ట్రాబెర్రీస్ వాళ్ళు ఇక్కడే ఇలాగే తయారు చేస్తున్నారు. అన్న కత్తి, థ్యాంక్ యూ. ఒక బాక్స్ ఎంత 100? సో చూసారా, ఇక్కడే పండించి ఇక్కడే తయారు చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళడానికి కూడా ట్రై చేద్దాం. ఒకసారి ఫస్ట్ స్ట్రాబెర్రీ టేస్ట్ అయితే చూసేద్దాం. కొంచెం పుల్లగా ఉంది. సో నైస్. సో చూసారుగా స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అయితే ఎంత కష్టంతో కూడుకొని ఉందో. స్ట్రాబెర్రీ ట్రీస్, ఇవన్నీ స్ట్రాబెర్రీ ట్రీస్కి ఫ్లవర్స్ కూడా వస్తాయా? సో చాలా బాగుంది కదా. ఇక్కడైతే చాలా ఉన్నాయి. నేను స్ట్రాబెర్రీ ఫామ్ చూడడం ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో. కానీ ఎంత కష్టంతో కూడుకున్నది ఈ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అనేది. చాలా న్యాచురల్గా ఇక్కడ అరకులో నిజం చెప్పాలంటే అంత న్యాచురల్ ఫార్మింగ్. కావాల్సి వస్తే ఇక్కడ మీకు విత్తనాలు ఉంటాయి చూసారు, ఆ విత్తనాలు కూడా అమ్ముతూ ఉంటారు. అవి కూడా తీసుకోవచ్చు కావాల్సి వస్తే. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ ఫార్మింగ్ చేసేటోళ్ళు కానీ ఎవరైనా కానీ. ఇక్కడికైతే ఏం టికెట్ అయితే ఏం తీసుకోలేదు. కానీ ఫార్మింగ్ అంటే అంత ఈజీ కాదు ద్వారా. ఇదంతా స్ట్రాబెర్రీ ఫార్మింగే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అదంతా స్ట్రాబెర్రీ ఫార్మింగే. అవతల కూడా అదే అనుకుంటా నాకు తెలిసి. ఐ థింక్ నేను అనుకుంటా, ఎందుకంటే ఇక్కడి నుంచి అలాగే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒక స్ట్రాబెర్రీ అయితే కోసుకుందాం. చూసారా, స్ట్రాబెర్రీ చెట్టు కోసుకొని తింటున్నాను. వాళ్ళు కోస్తున్నారు, ఒక్క నిమిషం చూసేద్దాం. స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం అసలు. సో ఇక్కడే కోసి ఇలా బుట్టల్లో తీసుకొని వెళ్ళి అక్కడ మీకు హౌస్ కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే పెట్టుకొని మనకి బాక్సెస్ వస్తాయి కదా, అలా ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు అనమాట. ఫర్ బాక్స్ వచ్చేసి 100 రూపీస్ ఎంతో కాస్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక అది అడుగుదాము. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కోసేశారు ఐ థింక్, నేను అనుకోవటం. సో ఇది కూడా ఎప్పుడు వేయరట, ఇయర్లీ 1 టైం వేస్తారట. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అయితే వేస్తారట. సో మీరు ఒకవేళ స్ట్రాబెర్రీ ఫార్మింగ్కి రావాలి అని అనుకుంటే గిరిగ్రామ దర్శినికి వస్తారు కదా, దాని ఎదురుగానే జరుగుతుంది. కానీ నవంబర్ టు ఏప్రిల్ వరకు మాత్రమే. నవంబర్లో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ లోపల అయిపోతుందట. అప్పుడు మాత్రమే స్ట్రాబెర్రీస్ పెరుగుతాయి అంటున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం స్ట్రాబెర్రీసే. ఇవన్నీ స్ట్రాబెర్రీసే. ఐ థింక్ నేను అనుకోవడం 2 ఎకరాస్ మొత్తంలో స్ట్రాబెర్రీస్ వేసేసి పండిస్తున్నారు. సో స్ట్రాబెర్రీ తోట అయితే చూశారు కదా. నేను ఇక్కడికి వచ్చి కనీసం ఒక 20 నుంచి 30 పండ్లు దాకా తినుంటాను. పిచ్చగా నచ్చాయి నాకైతే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఫ్రెష్గా కోసి మళ్ళీ అది ఊర్ల దగ్గరికి వచ్చి అది మనం తీసుకొని ఒక రోజు తినక పాడైపోయి. నేను చాలాసార్లు స్ట్రాబెర్రీస్ తీసుకుంటా కానీ ఎప్పుడు పూర్తిగా తినది లేదు. 2 తినాలంటే అన్నీ పడేస్తాను. కానీ ఈరోజు ఇంత ఫ్రెష్గా కోసుకొని తిన్నాను కదా, 20 కోసుకొని ఉంటాను నాకు తెలిసి. అంత పిచ్చగా తిన్నాను. సో ఇక్కడి నుంచి అయితే బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది గాయస్. కానీ ఏంటో ఈ స్ట్రాబెర్రీ తోటని వదిలి బుద్ధి కావట్లేదు. ఇన్ని ఉన్నాయి చూసారా. కానీ చాలా పెద్ద తోట వేశారు. ఒకవేళ దీన్ని చూడాలి అనుకుంటే ఇంకా మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడే కోసేసి ఇక్కడే ప్యాక్ చేసేసి పంపించేస్తున్నారు. ఆ రేంజ్లో ఉంది ఇక్కడ. సో ఇంకా మళ్ళీ మనం రివర్స్ వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. నెక్స్ట్ ప్లేస్ ఏంటో ఇంకా మనకు కూడా క్లారిటీ లేదు. ఒకసారి తెలుసుకుని నెక్స్ట్ ప్లేస్ దగ్గర కలుసుకుందాం. గిరిగ్రామ దర్శిని స్ట్రాబెర్రీ ఫార్మింగ్ దగ్గర నుంచి వెళ్తుంటే మళ్ళీ
ఇక్కడ మంచి ఒక లొకేషన్ అయితే కనిపించింది. ఇక్కడ డ్రోన్ షాట్స్ అయితే తీసుకుందామని రెడీ అయిపోయాం. కానీ స్టార్ట్ చేద్దామని టాప్ బాక్స్ తెలిసిన లేదు. ఆ దరిద్రుడు తుమ్ముడే ఈడు సత్యం పలకరా అంటే ఏదో ఒకటి పలుకుతాడు, వాడు తుమ్ముడు.